నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, పూజ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆనందంగా, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం. అయితే 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ మీలో కూడా ఉంది కదా! మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి రాజ్యపూజ్యం ఉంది? ఎలాంటి అవమానాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఏం చేస్తే వాళ్ళు పరిహారాలు ఎలా ఉంటాయి? అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం. మరి 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్యామ్ ప్రసాద్ గురూజీ. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. గురువుగారు, అయితే మీరు చెప్పినట్టుగా ఈ 4 గ్రహాలను ఆధారం చేసుకున్న దాన్ని బట్టి రాశులు ఉంటాయని కదా! మరి మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎట్లా ఉండబోతుంది ఈ సంవత్సరం చెప్తారా? మేషరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు తెలుసుకున్నప్పుడు మేషరాశి వారికి 12వ స్థానంలో శని భగవానుడు, వాళ్ళకి ఏలినాటి శని అన్నది నడుస్తూ ఉంది. 11వ స్థానంలో రాహు. అంటే 11వ స్థానంలో ఏ గ్రహం వచ్చినా మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ 5 వరకు మేషరాశి వారికి రాహు అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కేతు 5వ స్థానం సంచారం చేయడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కేతు ఉపయోగపడుతుంటాడు. గురువు 3వ స్థానంలో ఈ సంవత్సర ప్రారంభం నుంచి మే 31వ తారీఖు వరకు గురువు 3వ స్థానంలో ఉంటాడు. ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు మేషరాశి వారికి మంచి కొన్ని కొత్త అవకాశాలు గురువుల ద్వారా నేర్చుకోవడం కానీ, లేదంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అది ఉద్యోగ విషయంలో మీకు కొత్త ప్రయత్నాలు అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక వ్యాపార రంగంలో ఉంటే వ్యాపార పరంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవలసి ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా మేషరాశి వారికి 12వ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ప్రతిదీ పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇన్వెస్ట్మెంటు, ఖర్చు, ఏదో కొనడం అలాగా అవకాశాలే వస్తాయి తప్ప మీకు లాభం వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే ఉండవు. ఈ సంవత్సరంలో మరి శని మీకు 12వ స్థానం సంచారం జరుగుతున్నప్పుడు ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు గతంలో సంపాదించిన ధనం కానీ, దాచుకున్న ధనం కానీ ఏదో రూపంలో ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీరు ఈ మేషరాశి వారి ఈ సంవత్సరంలో ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ, సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ, ఒక స్థలం కొనుక్కునే ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అంటే మరొక విశేషం ఏంటంటే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం వారి దగ్గర ఉన్నటువంటి ధనంతో పాటు కొంత ధనాన్ని వాళ్ళు రుణంగా తేవలసి ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఏదన్నా ఇలాంటి గృహం కొనుక్కునేటప్పుడు అది వాళ్ళకి రుణం చేయడంతో అప్పు చేసి ఇల్లు కొంటే అది నెమ్మదిగా అది పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా మనీ టైట్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది. లేకుండా ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ఎవరికన్నా అప్పు ఇవ్వడం కానీ, ఎవరికన్నా వడ్డీకి ఇవ్వడం, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంత మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు సినిమా రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యక్తిగతంగా ఏ బిజినెస్లో ఉన్నా కూడా విదేశ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఇదే సమయంలో మీకు విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ చాలా వరకు మీకు ఆర్థిక పరంగా సహకరించడానికి కానీ, వారు టెక్నికల్గా మీకు సహకారం అందించడానికి రెడీగా ఉండడం జరుగుతుంటుంది. అంటే మీరు ఏదో రంగా మీతో కలిసి వాళ్ళు కొత్త వ్యాపారం చేయాలని కానీ, మిమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని కానీ ఆలోచిస్తుంటారు. దాన్ని చాలా వరకు జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే రాహు 11వ స్థానంలో ఉండగా కొన్ని కొత్త మిత్రులు కూడా ఏర్పడుతుంటారు. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, అంటే మంచి హై సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ ఏర్పడడం వల్ల వారి నుంచి కూడా మీకు సహకారం అనేది లభించడం జరుగుతుండదు. అయితే కేతు 5వ స్థానంలో ఉంటాడు. రాహు 11లో ఉన్నప్పుడు 5వ స్థానంలో ఉన్నటువంటి కేతు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షేర్ మార్కెట్టు, ఈ స్పెక్యులేషను, ఈ జోదం, లేదంటే ఇంక ఇతరత్ర పేకాట, పందెం లాంటివి వెళ్ళడం వల్ల చాలా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈజీ మనీకి మాత్రం ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా దూరంగా ఉంటేనే మంచిది. ఏమాత్రం ఆశపడినా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మాత్రం మీకు ఈ మే 31వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సమయంలో, అంటే మే 31 లోపు వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ, ఈ పెళ్లి సంబంధాలు నిశ్చయం అవి జరుగుతుంటాయి. విద్యార్థులకు కూడా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మే 31 తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి గురువు
చాలా వరకు ఈ మేషరాశి వారికి మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఒక వ్యయాధిపతిగా 4వ స్థానంలోకి రావడం వల్ల ఎవరైతే విదేశ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ నిమిత్తం గానీ, వ్యాపార నిమిత్తం గానీ వేరే కంట్రీకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఏదైనా గృహం కూడా మారే అవకాశం ఉంది. కొత్త ఇల్లు కొనుక్కొని మారొచ్చు. అలాగే ఏదైనా కొత్త అద్దెలోకి మారొచ్చు. లేదంటే మీరు జీవనోపాధి గురించి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మైగ్రేట్ అవునా కూడా ఈ గురువు మీకు మేషరాశి వారికి చాలా అనుకూలంగా అక్టోబర్ 31 వరకు ఉంటాడు. అందువల్ల మేషరాశి వారు మే ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో మీరు ఏదన్నా విదేశ ప్రయత్నం కానీ, గృహం కొనుక్కోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ మధ్య సమయంలో కంపల్సరీగా నెరవేరే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31న మళ్ళా గురువు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇది ఒక విధంగా పంచమ స్థానం కాబట్టి ఎవరైతే ఈ రాశివారు వివాహం తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. అంటే మీరు ఏదన్నా వైద్యపరంగా వెళ్ళొచ్చు, నేచురల్గా కూడా జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు ప్రయత్నం చేయొచ్చు. అలాగే మీరు పిల్లల విషయంలో మీ సంతానానికి ఏదైనా మంచి విద్య నేర్పించడంలో కానీ, వాళ్ళకి ఉన్నతి కోసం మీరు ప్రయత్నించడం కానీ, ఇవన్నీ కూడా మీకు 5వ స్థానంలో గురువు మంచి పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వినడం అది జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు 9వ దృష్టితో రాశిని కూడా వీక్షిస్తాడు. అంటే మేషరాశిని చూస్తూ ఉంటాడు. దానివల్ల గతంలో మీకు ఏమైనా చిన్న చిన్న మైనస్లు, బలహీనతలు ఉన్నా వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. చాలా సంస్కారవంతంగా, చాలా ఆధ్యాత్మికంగా కూడా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళ స్థితి నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ 9వ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల దైవభక్తి పెరుగుతుంది, మంచి సంస్కారవంతంగా, ఆధ్యాత్మికంగా బాగుండే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా సింపుల్గా ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా మేషరాశి వారు శని భగవానుడు వేలినాడు శని ప్రారంభం అవడం వల్ల మీరు ఏదన్నా శని భగవానుడికి శాంతి చేయించుకోవడం అంటే ఏదన్నా శివుడికి ప్రతి నెల అభిషేకం చేయించుకోవడం వల్ల, నిజాయితీగా ఉండడం వల్ల, చాలా సింపుల్ లైఫ్ గడపడం వల్ల శని మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా 12 రాశుల విజయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. చూసారు కదండి, శ్యామ్ ప్రసాద్ గురుగారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఆ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిహారాలు చేసినా, పూజలు చేసినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే 4 రాశుల్ని, 4 గ్రహాలని ఆధారం చేసుకుని నడుచుకున్నటువంటి ఈ రాశి ఫలితాలు ఆయా రాశుల వరకు అలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా మనం ఒక కన్సల్ట్ జ్యోతిష్యుని కనుక కనుక్కొని మాట్లాడినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలను కూడా కింద కమెంట్ రూపంలో మాకు అడిగినట్లయితే తప్పకుండా గురూజీ గారిని మరోసారి వీడియోలో మరి యొక్క విషయాలు, మీ రాశి యొక్క విషయాలు కానీ అవన్నీ కానీ తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో చూస్తూనే ఉండండి ఆ పూజ టీవీ. మీకు ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వస్తూనే ఉంటాయి. నమస్కారం.